ఒక రాత్రి యేసయ్య తన శిష్యులతో కలిసి భోజనానికి కూర్చున్నారు. అది మామూలు భోజనం కాదు, అది చరిత్రలో మారిన చివరి భోజనం. ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఆ భోజనం మనకు ఏమి చెప్తోందో తెలుసా? వింటే మీ హృదయం ఆనందంతో నిండిపోతుంది. అది పస్కా పండుగ రాత్రి. యేసయ్య తన శిష్యులను ఒక పెద్ద మేడ గదిలో భోజనానికి సిద్ధం చేశారు. 12 మంది శిష్యులు ఆయన చుట్టూ కూర్చున్నారు. భోజనం మొదలు కావడానికి ముందు ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. యేసయ్య లేచారు, తనపై వస్త్రం తీసేశారు, నడుముకు తువాలు కట్టుకున్నారు, పళ్లెంలో నీళ్లు తీసుకున్నారు, శిష్యుల పాదాలు కడగడం మొదలుపెట్టారు. చూసారా, ఆయన రాజు, ఆయన దేవుడు, అయినా శిష్యుల పాదాలు కడిగారు. ఎందుకంటే ఆయన సేవకుడుగా వచ్చారు. పేతురు అన్నాడు, ప్రభువా, నీవు నా పాదాలు కడగడమా? యేసయ్య చెప్పారు, నేను చేస్తున్నది ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. తర్వాత ఏమైంది అంటే, యేసయ్య రొట్టె తీసుకున్నారు, దేవునికి కృతజ్ఞతలు చెప్పారు, విరిచారు, శిష్యులకు ఇచ్చారు. తీసుకోండి, తినండి, ఇది నా శరీరం, మీకోసం విరవబడుతోంది, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఇలా చేయండి. అంతేకాదు, పాత్రను తీసుకున్నారు, దేవునికి కృతజ్ఞతలు చెప్పారు, అందరికీ ఇచ్చారు. ఇది నా రక్తము, పాపక్షమాపణ కోసం, చాలా మంది కోసం చిందించబడే నిబంధన రక్తము. చూసారా ఎంత గొప్ప మాటలు! ఆ రొట్టె ఆయన శరీరం, ఆ పాత్ర ఆయన రక్తం, అన్నీ మన కోసమే. ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాలి. యేసయ్య అన్నారు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఇలా చేయండి అని. ప్రతిసారి మనం హోలీ కమ్యూనియన్ తీసుకున్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించారని గుర్తుంచుకుందాం. ఆ చివరి భోజనం మన కోసమే, ఆ రొట్టె మన కోసమే, ఆ రక్తం మన కోసమే. దేవుని మాట ఎప్పటికీ నిజమే. ఆమె